చాలాసార్లు ఈ కోక్టిన్ పడేసాను కానీ ఈసారి దీంతో డిఫరెంట్గా ఏదైనా క్రియేట్ చేద్దాం. 190 డేస్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఛాలెంజ్లో ఈరోజు డే 44. మార్నింగ్ లేచాక ఒక వాటర్ మిలన్ జ్యూస్ అయితే తాగి డే అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు ఎలాగో సండే కాబట్టి జిమ్కి రెస్ట్ డే, అందుకని కొద్దిగా లేట్గా లేచా. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు, డైరెక్ట్గా లంచ్ అయితే చేసేద్దాం. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నా. ఏదేమైనా వీకెండ్లో బిర్యానీ తింటే ఆ మజానే వేరు. వీకెండ్ కదా అని చెప్పి ఎక్కడికెక్కడికి వెళ్ళిపోక్కర్లేదు. ఏ కంఫర్టబుల్ ఫుడ్ కానీ లేదా ఒక బిర్యానీ పెట్టుకుని మంచిగా కోక్ తాగి ఒక మూవీ చూస్తే మంచి మజా వస్తుంది. చాలా డేస్ నుంచి కోక్ టీన్ పడేస్తున్నాం కదా అని చెప్పని నాకు ఒక ఐడియా అయితే వచ్చింది. ఆ మనీ ప్లాంట్ లెంత్ పెరిగిపోతుంది బాగా, సో దాన్ని హాఫ్ కట్ చేసి ఇలా కోక్ టీన్ లోపల పెడితే అంబియన్స్ లుక్ బాగుంటుంది కదా అని చెప్పని కట్ చేసి దాంట్లో పెట్టా. ఒక్కోసారి ఇలాంటి స్మాల్ థింగ్సే ఫ్లాట్ మొత్తానికి ఒక మంచి అంబియన్స్ని అయితే తీసుకొస్తుంది. క్యూట్ ఉంది కదా. అబ్బా, ఈ బర్డ్స్ని చూస్తే నాకు ఈవినింగ్ టైంలో భలే అనిపిస్తుంది. అలా స్ట్రైట్గా అన్నీ కలిసి వెళ్తూ ఉంటాయి ఈవినింగ్ టైంలో. వాటికి ఉండే యూనిటీ మన మనుషుల్లో కూడా ఉంటే ఎంత బాగుంటుందో కదా. బట్ అన్ఫార్చునేట్లీ అది అవ్వదు. ఆర్ అవుతుందో లేదో కామెంట్ అయితే చేయండి, చూద్దాం ఎంతమంది చేస్తారో. చాలా డేస్ బ్యాక్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ చూద్దామని చెప్పి ఒక ఎపిసోడ్ చూసి ఆపేశాను. 7-8 సీజన్స్ దాకా ఉన్నాయి. ఈసారి కంప్లీట్ చేద్దాం, ఇది చూద్దాం. మార్నింగ్ నుంచి అసలు బయటకు కూడా వెళ్ళలే కదా అని చెప్పని ఎగ్స్ కూడా అలాగే అయిపోయినాయి. సో ఎగ్స్ తెచ్చుకుంటాకే కొద్దిసేపు బయటకు వచ్చి అలాగే కొంచెంసేపు వాకింగ్ కూడా చేశాను. మార్నింగ్ జిమ్ కూడా వెళ్ళలేదని చెప్పని. ఇంక నైట్ డిన్నర్లోకి చపాతీ అండ్ ఎగ్ బుర్జీ అయితే ప్రిపేర్ చేసుకుని తిని గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ చూస్తూ పడుకున్నా. ఓకే బాయ్, గుడ్ నైట్.